వెళ్ళొస్తాను రేణు. అదేంటి అమృత, నువ్వేదో శాశ్వతంగా మమ్మల్ని వదిలేసి వెళ్తున్నట్టు అలా చెప్తున్నావేంటి? నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఎప్పుడు మీ మనసులోనే ఉంటాను. లక్ష్మి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? విక్రమ్ జాతకం విషయం అమృతతో మీరు చెప్పచ్చు కదండి. నేనా? అవునండి. అమృత మీ మాట వేదంగా అనుకుంటుంది, అడ్డు చెప్పదు. పెళ్లి విషయం మీరు చెప్తేనే కరెక్ట్ అండి. లేదు లక్ష్మి, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. ఎందుకండి? ఇప్పటికే అమృత పెళ్లి విషయంలో తండ్రిగా నేను పెద్ద తప్పు చేశాను. ఆ రోజు సిటీ వదిలి వెళ్ళిపోతున్న అమృతను ఫోన్ చేసి వెనక్కి పిలిపించాను. నాన్న పిలిచాడు అనగానే ఆ ఆనందంతో ఇంటికి వచ్చింది. తన మనసులో ఏముందో కనుక్కోకుండానే సాగర్ని పెళ్లి చేసుకోమని అడిగాను. సాగర్ అంటే అమృతకి అభిమానం, స్నేహం ఉండొచ్చు, కాని పెళ్లి చేసుకునే అభిప్రాయం అమృత మనసులో ఉందో లేదో ఆ రోజు తెలుసుకోలేదు. సాగర్ని పెళ్లి చేసుకోమని తండ్రిగా నేనడిగేసరికి కాదనలేక మరో మాట మాట్లాడకుండా పెళ్లికి సిద్ధపడింది. ఆ తర్వాత ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడంతో పెళ్లి ఆగిపోయింది. ఏమైనా ఆ పెళ్లి నిర్ణయం వల్ల నా బిడ్డ మనసు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు లక్ష్మి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా తల్లిదండ్రులే పెళ్లి చేస్తారు, 10 కాలాలు సంతోషంగా ఉండాలని దీవిస్తారు. కానీ తండ్రిగా అమృతకి పెళ్లి చేసే అదృష్టం నాకు లేదేమో అనిపిస్తుంది లక్ష్మి. అవును లక్ష్మి, ఆ అర్హత, యోగ్యత సాగర్తో పెళ్లి నిర్ణయంతోనే నేను పోగొట్టుకున్నాను. అమృతను పెళ్లి చేసుకోమని అడిగే అర్హత తల్లిగా నీకుంది లక్ష్మి. అవును లక్ష్మి, ఆ రోజు నీ మాంగళ్యం కోసం అమృత నాకు దూరంగా వెళ్ళిపోవాలని కఠినంగా మాట్లాడి తనని బయటికి పంపించావు. నాకు చావుగండం ఉందని, సగటు ఇల్లాలిగా నువ్వు చేసింది కరెక్టేనని నేను అమృత ఇద్దరం అర్థం చేసుకున్నాం లక్ష్మి.
ఈ రోజు అమృత విక్రమ్ని పెళ్లి చేసుకుంటే ఆ చావుగండం పోతుందని మనందరికీ తెలుసు. కానీ అమృతకు మాత్రమే తెలియదు. అది మంచైనా చెడైనా తనకి చెప్పి దూరంగా పంపించావు లక్ష్మి. ఈరోజు నీ జాతక దోషం పోతుందమ్మా, విక్రమ్ని పెళ్లి చేసుకో అని నువ్వు అడిగితేనే బాగుంటుందా లక్ష్మి? విక్రమ్తో పెళ్ళయ్యాక మన అందరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఇప్పుడు ఆలోచించడం ముఖ్యం కాదు. జాతక దోషం పోయి మనకు అమృత దగ్గరవడమే ముఖ్యం. నువ్వు వెళ్ళి చెప్పు లక్ష్మి. అలాగేనండి, తప్పకుండా అమృతతో పెళ్లి విషయం మాట్లాడతాను. ఏంటమ్మా? బయటికి రండమ్మా. నాన్న, ఈ రోజు కృష్ణవేణి పుట్టినరోజు. అరే, ఈ విషయం నాకు గుర్తులేదమ్మా. అవునండి, నిజమే. ఏమ్మా నందిని, మీకు కూడా గుర్తులేదా? అది వాళ్ళకి గుర్తుంది నాన్న. నేనే మీ ఇద్దరికి గుర్తు చేయొద్దని నందిని వెంకట్రావుకి చెప్పాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, అంతే. నందిని, కృష్ణవేణి ఎక్కడా? వాళ్ళ పెద్దమ్మ దగ్గర పడుకుందండి. లక్ష్మి, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి మాట్లాడు. అలాగేనండి. అమృత, అమ్మా, నువ్వింకా పడుకోలేదా? నీతో మాట్లాడాలి. ఒకసారి వస్తావా? పద.
ఏంటమ్మా? నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో, ఏంటమ్మా నువ్వు నన్ను క్షమించమని అడగడమేంటి? ఆ రోజు నువ్వు ఎంతో ఆనందంగా ఇంటికొస్తే నిన్ను బాధ పెట్టి పంపించేశాను. అయ్యో, ఆ విషయం ఇంకా గుర్తుపెట్టుకున్నావా? అయినా ఆ రోజు నువ్వు అలా మాట్లాడడంలో నీ తప్పేమీ లేదమ్మా. ఆ విషయం వదిలే. మనసులో నా మీద కోపం లేదుగా? అయ్యో లేదమ్మా. నాకు తెలుసమ్మా, బంగారు తల్లివి. ఈ అమ్మని అర్థం చేసుకుంటావు. ఈ అమృత ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోదమ్మా. మీ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోవద్దు. అలాగేనమ్మా, నువ్వు చెప్పావుగా. ఆ, ఇంకో విషయం నీతో చెప్పాలి. చెప్పమ్మా. అది నీ పెళ్లి గురించేనమ్మా. నా పెళ్లి గురించా? అవునమ్మా, చాలా రోజుల్నుంచి ఈ విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాము. మీ నాన్నగారేమో నన్నే మాట్లాడమంటున్నారు. అందుకే ఈ విషయం నీతో మాట్లాడదామనే పిలిచాను. నీ జాతక దోషం పోయి నువ్వు మాతో కలిసుంటే నీకు ఆనందమే, మాకు ఆనందమే. ఆ జాతకం ఎలా ఉండాలో ఆ రోజే జ్యోతిష్కుడు నిర్మలమ్మ గారికి చెప్పారంట. నిన్ను పెళ్లి చేసుకునే జాతకం విక్రమ్కి ఉందని కూడా చెప్పారంట. ఆ విషయం నిర్మలమ్మతో సహా మాకందరికీ ముందే తెలుసు. నీకు మాత్రమే చెప్పలేదు. ఎందుకంటే నీ మనసులో విక్రమ్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు తెలియదు కదా. అందుకే మేమెవ్వరం ధైర్యం చేసి చెప్పలేకపోయాం. అందరూ నన్నే చెప్పమన్నారు. విక్రమ్కి నిన్ను పెళ్లి చేసుకునే జాతకం ఉంది కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నీ జాతక దోషం పోయి మా అందరితో కలిసి సంతోషంగా ఉండొచ్చమ్మా. అమృత, అమృత, అమృత. అమ్మా, కృష్ణవేణి లేచినట్టుగా వినిపించేసరికి రూంలోకి వెళ్ళాను. లక్ష్మి, లక్ష్మి, అమృతతో అమృతతో పొద్దునే మాట్లాడొచ్చు కదా, వచ్చి పడుకో. అది కాదండి, అమృతకి. అమృత ఎక్కడికి వెళ్తుంది? రేపు మాట్లాడదు గాని. రా, వచ్చి పడుకో. సరే, నువ్వు పడుకోమ్మా. అయ్యో, పెళ్లి విషయం మొత్తం చెప్పానండి. కానీ ఏమైంది లక్ష్మి? అమృత విన్నదో లేదో తెలీదండి. అదేంటి లక్ష్మి, నువ్వు ఆ విషయం చెప్పగానే
తన మొహంలో ఎలాంటి భావం కనిపించలేదా? తల్లిగా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అయ్యో, నేను చెప్పినప్పుడు మధ్యలో కృష్ణవేణి లేచిందేమోనని అమృత రూంలోకి వెళ్ళిపోయిందండి. విక్రమ్ జాతకం విషయం విన్నదో లేదో అర్థం కావడం లేదండి. ఉమ్. సరే సరే, ఈ విషయం రేపొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి పడుకో. ఉమ్. ఈ క్షణం వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలను ఎదుర్కోబోతున్నావు కూనా? నీ విధిరాతే నీ శత్రువు. మూడు ముళ్ళు నీ జీవితానికి ఉరితాళ్ళు కాబోతున్నాయి కూనా? ఎస్ మేడం. నా పేరు అమృత. క్యాబ్ బుక్ చేశాను కదా, అవును మేడం, చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్లో రాగలరా? షూర్ మేడం, డెఫినెట్లీ. ఉమ్.
వెళ్ళిపోతున్నాను నాన్న. శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను. మామయ్య గారు, మిమ్మల్నే మామయ్య గారు. మీరు నన్ను బయటికి తీసుకురావాలి మామయ్య గారు. మామయ్య గారు ఏంటిది? మామయ్య గారు వదలండి ప్లీజ్. మామయ్య గారు